ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వస నక్షత్రం 4వ పాదం, పుష్యమ 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు జరుగుతాయి. ఇప్పుడు కూడా లైవ్ టెలికాస్ట్ రావట్లేదు. అలాగే వ్యక్తిగత జాతక పరిశీలన కోసం స్క్రీన్ ఉన్న నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా ఫోన్లో కానీ వ్యక్తిగతంగా మన పీఠానికి వచ్చి కానీ కలవచ్చు, ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. అలాగే టారో రీడింగ్ కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 4 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. లవర్స్. కొన్ని సందర్భాల్లో మనిషి చేసే పనులు ఎలా ఉంటాయంటే, వచ్చిన అవకాశం జారవిడుచుకొని ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అనుకుని ప్రయత్నంలో ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటాడు మనిషి. ఈ సమయంలో మీ యొక్క ఆలోచన విధానము, మీ ప్రవర్తన ఇవన్నీ అలా ఉంటాయి. ఇంకా బెస్ట్ ఆప్షన్ వస్తుందేమో చూద్దామని చెప్పి వచ్చిందని వదిలేసుకుంటూ ఉంటారు. అలా వదలద్దు. అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. మీరు వద్దున్న అవకాశం వస్తూ ఉంటుంది, వదిలేసిన అవకాశం వస్తుంది, చేజారిన అవకాశం వస్తుంది. కానీ మీరు ఒక విధంగా నిర్లిప్త ధోరణిలో ఉండి చూద్దాంలే మనకెందుకులే అని చెప్పి ఆ వైరాగ్య భావనలు వదిలేయకుండా పట్టుకోవాలి, వచ్చింది తీసుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన. రాని దానికోసం ఎదురు చూసి వచ్చింది పాడు చేసుకోవద్దు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ తీసేసుకోవాలంతే. వచ్చిందేని వదులుకోవద్దు. ఇదే ముఖ్యంగా మీకు కనబడుతుంది. నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఏ అవకాశం కూడా వదులుకోవద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ మూన్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో నిస్సహాయంగా ఉండిపోయి ఏమీ చేయలేనటువంటి స్థితి మీ పాస్ట్. ప్రజెంట్లో కొంత అనుకూల వాతావరణం ఉంది. పాస్ట్లో జరుగుతున్నది మీకు తెలుస్తున్నప్పుడు కూడా తప్పించుకోలేక కాలానికి వదిలేసినటువంటి పరిస్థితి. అదే భావనలో ఇప్పుడు కూడా మీరు వదిలేస్తుంటారు అవకాశాన్ని. వదిలేయద్దు. ప్రస్తుతం పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. కొంత ఉత్సాహంగా ఉంటుంది. 20వ తారీఖు తర్వాత కొంత ఉత్సాహంగా ఉంటుంది. పని చేయాలని కోరిక కలుగుతుంది. అవకాశం పట్టుకోవాలని కోరిక కలుగుతుంది. పాజిటివ్ థింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కూడా 9 ఆఫ్ కప్స్ ఉంది. అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన వనరులు బలపడతాయి. ఆర్థికంగా కుటుంబపరంగా ప్రశాంతమైన జీవితం సాగేటువంటి అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎంపరర్, సామాజికంగా 7 ఆఫ్ పెంటికల్స్. అది చెప్తుంది. కుటుంబపరంగా మీ గౌరవం మీరు కాపాడుకోవాలి. ఏది వదులుకోవద్దు. ఉన్న దాంట్లో లైఫ్ ఎంజాయ్ చేయాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. పొరపాటు చేసి అవకాశం వదులుకొని ఉన్నదాన్ని చేజార్చుకోవద్దు. గౌరవం పోగొట్టుకోవద్దు. సామాజికంగా మీరు ఏదో అనుకుంటారు కానీ అనుకున్నంత గొప్పగా ఏం ఉండదు. ఎలా ఉంటుంది అలా ఉంటుంది, వాళ్ళలాగా వీళ్ళలాగా ఎవరి గురించి ఏది ఊహించుకోవద్దు. ఎవరి పర్సనల్ అజెండా వాళ్ళకు ఉంటుంది. మీ పర్సనల్ అజెండా మీరు కూడా డెవలప్ చేసుకోవాలి. మీ లైఫ్ మీరు ఎలా కోరుకుంటున్నారు, సమాజాన్ని నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, సమాజాన్ని మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు అనే పర్సనల్ ఎజెండా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్పష్టంగా నిర్ణయించుకుని దాని ప్రకారం మీరు వెళ్ళాలి. అలా వెళ్తే మీకు 20వ తారీఖు తర్వాత 4వ వారంలోనూ అనుకూల వాతావరణం అంతా పూర్తిగా ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వరల్డ్ బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి. సమస్య ఎవరూ తప్పించుకోలేము. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీ వాక్చాతుర్యంతో మీకున్న అనుభవంతో మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ఉద్యోగస్తులు బాగుంటుంది. ప్రమోషన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. 20వ తారీఖు తర్వాత అనుకూలంగా ఇంకా బాగా ఉంటుంది. 21వ తారీఖు తర్వాత ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది. స్టార్. సిస్టమేటిక్గా ప్రయత్నం చేయాలి. మీరు ఏదో ట్రై చేయడం, మార్కెట్ ఏదో కొత్త కోర్స్ ఏదో ఉంది, కొత్త టెక్నాలజీ వస్తుంది, అది చేసేద్దామని అలా అని కాకుండా మీరు దేంట్లో మీరు స్కిల్డ్ మీకుంది, మీరు దేంట్లో స్కిల్డ్ పర్సన్ అది చూసుకుని దాన్ని బట్టి మీరు చేసుకు వెళ్ళాలి. అలా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్డ్స్. ఒక్కొక్కసారి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే వ్యాపారంలో లాభం రాదు. మార్కెట్ ట్రెండ్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మీకు తెలివి సద్వినియోగం చేసుకోవాలి. 20వ తారీఖు తర్వాత పూర్తిగా అనుకూల వాతావరణం ఉంది. 20 దాకా మాత్రం కొంత స్తబ్దంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హ్యాంగర్. ప్రత్యేకమైన మార్పులు అంటే ఏమి ఉండవు. ఈ 15 రోజుల కాలం సామాన్యంగా సాగిపోతుంది. ప్రత్యేకమైన మార్పులు చేర్పులు ఏమి జరగవు. సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి.
టవర్ కూడా ఇంక కార్డు తీసుకోవాలి. 7 ఆఫ్ వ్యాండ్స్. పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళకు ఉంటుంది. మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి, మీరు ఆడవారైతే మీ శ్రీవారికి, లేదా పిల్లలకి ఎవరికైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు లాంటివి, వేరే వాళ్ళు లిఫ్ట్ ఇచ్చి లేదా వేరే వాళ్ళు తప్పించిపోయి పడ్డము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 23వ తారీఖు 24వ తారీఖు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండి పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా కొంచెం ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. 9 ఆఫ్ సోర్డ్స్. ఏం జరగదు కానీ మీరు కొంచెం ఎక్కువ ఊహించుకుని ఎక్కువ భ్రాంతులు లోనవుతూ ఉంటారు. అంత భ్రాంతులు లోనవద్దు. మనోధైర్యంతో మనోనిశ్చయంతో ముందుకెళ్ళాలి. ఏం జరిగినా తట్టుకుంటాను అనే ధైర్యంతో ముందుకెళ్ళాలి, భయపడకూడదు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. సన్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. మెజీషియన్. వైవాహిక జీవితంలో ఉంటుంది. పేజ్ ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది. 3 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది. 3 ఆఫ్ పెంటికల్స్. మగవారికి సంబంధించి కొంత సపోర్ట్ ఉంటుంది. మీరు చేసే పనుల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎక్కడైనా కానీ మీకు కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రతి మనిషి పొరపాట్లు చేస్తాడు. మీరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. చేసినప్పటికి కూడా కొంత సపోర్ట్ ఉంటుంది. ఆ రకంగా మీకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. 19, 20 తారీఖుల్లో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. మంచి కానీ చెడు కాదు. ఆడవారికి సంబంధించి 15 రోజులు అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కూడా పర్వాలేదు. మీ అన్నీ మేనేజ్ చేసుకెళ్తారు. మీకున్న తెలివి ప్రదర్శించి అన్నీ మేనేజ్ చేసుకెళ్తారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారో వాళ్ళలో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. నేను చెప్పిందే జరగాలి అనే పట్టుదల, పిల్లల కోసం తగాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పిల్లల విషయాల్లో తగాదాలు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెళ్ళిళ్ళు లాంటివి కానీ, ఉద్యోగాలు లాంటివి కానీ, ఫారెన్ ట్రావెలింగ్ లాంటివి కానీ అనుకూల వాతావరణం పూర్తిగా ఏర్పడుతుంది. విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం నలుగురితో కలిసే ప్రయత్నం చేయాలి. క్యాంపస్ ఇంటర్వ్యూస్, పూల్ డ్రైవ్లు లాంటివి జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి. మీ కాలేజీ కాకుండా వేరే కాలేజీలో పూల్ డ్రైవ్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి చోట్లకి వెళ్ళి మీరు ట్రై చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది. హై ప్రెస్టస్ 4వ పాదం వాళ్ళకి. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది. 5 ఆఫ్ పెంటికల్స్. ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది. 8 ఆఫ్ కప్స్. పునర్వసు నక్షత్రం వాళ్ళు మీరు గంభీరంగా ఉంటారు. అన్నీ నాకు అణిగమణిగి ఉంటుంది అని చెప్తారు. సరే, ఖాళీ ఆకు వేస్తే గాలికి ఎగిరిపోతుంది. అన్నీ వడ్డిస్తే బరువుగా కదలకుండా ఉంటుంది. మీ విద్యా విజ్ఞానం అన్నీ కూడా మీరు దాచుకుంటారు. నేను హుందాగా ఉన్నాను అని అనుకుంటా. దాని మూలంగా అవకాశాలు పోతూ ఉంటాయి. మీకు తెలిసింది మీరు చెప్పాలి, మాట్లాడాలి. నలుగురిలో మాట్లాడకుండా ఉండి ఎంత విజ్ఞానం ఉన్నా కానీ ఉపయోగం లేకుండా ఉంటుంది. ఈ నిర్లక్ష్యం, నైరాస్యం, విడిచిపెట్టేయడం అనే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి పుష్యం వాళ్ళకి, ఆ శేషుడికి ఇద్దరికి కూడా పూర్తిగా ఉంటాయి. వచ్చిన అవకాశాలు వదులుకుంటారు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం, వాళ్ళకి అలాంటి ఆఫర్ వచ్చింది, మనకి ఇలాంటి ఆఫర్ వచ్చింది, ఈ రకంగా అనుకుని వ్యవస్థని నిందించి రిక్రూట్మెంట్ ప్రొసీజరే బాగాలేదు, గవర్నమెంట్ ఎలాగుంది, ఈ రకంగా వ్యవస్థను విమర్శించి అవకాశాలు వదులుకుంటూ ఉంటారు. దానివల్ల నష్టపోయేది మీరే. వ్యవస్థకి ఏమవుదు, వ్యవస్థ ఎప్పుడూ మారదు, జరుగుతూ ఉంటాయి. ఆ కాల ప్రవాహం మనం కొట్టుకుపోవడమే. అదే మనం అర్థం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా నిర్లక్ష్యం లేకుండా ఉండండి. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి శనిగ్రహ ప్రభావం మీ చాలా ఎక్కువగా ఉంటుంది. బద్ధకం, మందత్వం ఇవన్నీ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఆశ్లేష వాళ్ళు నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి. నలుగురు మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరిగా తలిపేసి కూర్చోవడం కాకుండా నలుగురు మధ్యలో ఉండి మాట్లాడుతుంటే మనసులో ఆలోచనలు మార్పులు వస్తుంటాయి. ప్రయత్నం చేయండి. పరిహారం ఏం చేయాలి, పునర్వసు వాళ్ళు ఏం చేయాలి. 4 ఆఫ్ పెంటికల్స్. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః దుర్గాదేవి మంత్రం జపం చేసుకోండి, లేదా రాహుగ్రహాన్ని ఆరాధించండి. పుష్యం మళ్ళీ ఏం చేయాలి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్. శూలిని దుర్గా మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల శూలిని దుష్టగ్రహాను పటస్పహ దుర్గా కవచం చదువుకోండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి. 7 ఆఫ్ సోర్డ్స్. కార్తీవీర్యాజన దిగ్బంధనం చేయించుకోండి. మీ ఇంటికి ఓం హ్రోం క్లీం శ్రీ కార్తీవీర్యాజన నమః జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. ఈసారి కూడా లైవ్ టెలికాస్ట్ ఉండదు, యథావిధిగా పెట్టడం జరుగుతాయి. శుభం భూయాత్.